బీహార్లో జరిగిన చారా ఘోటాలా లాగా మన తెలంగాణ వాళ్ళు మేమేం తక్కువ కాదు అని నిరూపించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ తెలంగాణలో జరిగిన షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్ గురించి. ఇది ఒక పెద్ద వెల్ఫేర్ ప్రోగ్రామ్ని ఎలా మిస్యూజ్ చేశారో, ఎలా పొలిటికల్ స్ట్రామ్ క్రియేట్ అయ్యిందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనం స్టెప్ బై స్టెప్ కవర్ చేద్దాం. స్కీమ్ గురించి అండ్ స్కామ్ ఎలా జరిగింది, ఈడీ రేట్ డీటెయిల్స్, ఎవరు కీ సస్పెక్ట్స్ ఉన్నారు, పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటి, పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫైనలీ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి యాక్చువల్ ట్రూత్ అని. ఓకేనా? టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ మై వీడియోస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. ఒరిజిన్ ఆఫ్ ద స్కీమ్ ఏంటో చూద్దాం. 2017లో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత సీఎం కేసీఆర్ గారి గవర్నమెంట్ చాలా స్కీమ్స్ స్టార్ట్ చేశారు. షెపర్డ్ కమ్యూనిటీ అంటే గొల్ల కురుమలకి తెలంగాణలో ఒక పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది. ఆ కమ్యూనిటీకి ఇన్కమ్ పెంచడానికి షీప్ రేడింగ్ డెవలప్మెంట్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఐడియా ఏంటంటే ప్రతి గొల్ల కురుమల ఫ్యామిలీకి ఒక యూనిట్లో 20 ఆడమేకలు అండ్ ఒక మగ మేకని ఇస్తారు. అండ్ దీంట్లో బెనిఫిషరీకి 20% మాత్రమే కాస్టింగ్ పడుతుంది. మిగతా 75% సబ్సిడీ గవర్నమెంట్ భరిస్తుంది. ఈ స్కీమ్ బడ్జెట్ చాలా పెద్దగా అలోకేట్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం 3.88 lakh యూనిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సబ్సిడీ కాస్టింగ్ అరౌండ్ 3,385 crores అయ్యింది 2021 వరకు. ఈ కాన్సెప్ట్ పేపర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ స్కీమ్ లక్ష్యం ఏంటంటే తెలంగాణ షీప్ పాపులేషన్ని డబుల్ చేయాలి, డైరీ అండ్ మీట్ ప్రొడక్షన్ పెంచాలి, ఫ్యామిలీస్కి ఒక స్టడీ ఇన్కమ్ని క్రియేట్ చేయాలి. బట్ ఫ్రెండ్స్, గ్రౌండ్ లెవెల్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఈ స్కీమ్ ఒక డ్రీమ్ లాగా స్టార్ట్ అయ్యింది, బట్ ఒక నైట్ మేర్ స్కామ్గా ఎండ్ అయ్యింది. ఒక వెల్ఫేర్ స్కీమ్ ఎలా స్కామ్ అయ్యింది అనేది చూద్దాం. చాలా షాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఫేక్ బెనిఫిషరీస్ని క్రియేట్ చేశారు. షీప్ యూనిట్స్ని చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా అలాట్ చేశారు. కొంతమంది స్కీమ్కి ఎలిజిబుల్ కాకపోయినా అంటే వేరే క్యాస్ట్ వాళ్ళ పేర్లు కూడా రికార్డ్స్లోకి వచ్చాయి. షీప్స్కి డూప్లికేట్ ట్యాగ్స్ని క్రియేట్ చేశారు. ఒక షీప్కి ఒక యూనిక్ ట్యాగ్ ఉండాలి, బట్ సేమ్ ట్యాగ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశారు. ఫేక్ ట్రాన్స్పోర్ట్ బిల్స్ని ప్రొడ్యూస్ చేశారు. షీప్స్ ట్రాన్స్పోర్ట్ కోసం లారీస్ బిల్స్ని కూడా ఫేక్గా తయారు చేశారు. రియల్గా షీప్ ట్రాన్స్పోర్ట్ లేకపోయినా ఇన్వాయిసెస్ని జనరేట్ చేసి గవర్నమెంట్కి బిల్స్ పెట్టారు. షీప్ రీసైక్లింగ్ ఫ్రాడ్, ఇది మోస్ట్ షాకింగ్ పార్ట్. తెలంగాణ ఫార్మర్స్కి ఇచ్చిన షీప్స్ని మళ్ళీ బైబ్యాక్ చేసి ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో అలోకేట్ చేశారు. అంటే ఒక్క షీప్ని 2 to 3 times డిస్ట్రిబ్యూట్ చేసి సబ్సిడీ మనీ డబుల్ 3 times కలెక్ట్ చేశారు. ఫార్మర్స్కి అంటే ఎవరికైతే ఈ స్కీమ్ రావాలో వారికి రాలేదు, డైరెక్ట్గా స్కీమ్ బెనిఫిట్ కాలేదు. మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షీప్స్ని పర్చేస్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ బిల్స్ని అప్రూవ్ చేశారు. ఇక్కడ కట్ సిస్టంలో లూటింగ్ జరిగింది. దాని తర్వాత ఎంక్వైరీ అయింది. సిఏజీ 7 districtsలో మాత్రమే వాళ్ళు ఆడిట్ని కండక్ట్ చేశారు. అక్కడే మనకు 253 crores లాస్ని అంటే అవకతవకల్ని ఐడెంటిఫై చేశారు. తెలంగాణలో 33 districts ఉన్నాయి. ఫుల్ స్టేట్ కన్సిడర్ చేస్తే స్కామ్ సైజ్ 1000 కోట్లకి పైగా ఉండొచ్చు అని డౌట్. ఇది జస్ట్ స్మాల్ ఫ్రాడ్ కాదు, ఒక వెల్ ప్లాన్ ఆర్గనైజ్ స్కామ్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈడీ రేట్స్, ఈ ఇర్రెగ్యులారిటీస్ని బేస్ చేసుకుని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసుని రిజిస్టర్ చేసింది. July 30, 2025 ఈడీ హైదరాబాద్లో 8 different లొకేషన్స్లో రేట్స్ కండక్ట్ చేసింది. సో సీజ్ చేసుకున్న ఐటమ్స్ ఏవేవంటే 200+ మ్యూల్ అకౌంట్స్, డమ్మీ బ్యాంక్ అకౌంట్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేశారు. డజన్స్ ఆఫ్ బ్లాంక్ చెక్ బుక్స్, డెబిట్ కార్డ్స్, పాస్బుక్స్, 31 మొబైల్ ఫోన్లు అండ్ 200+ సిమ్ కార్డ్స్. బెట్టింగ్ యాప్స్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ కూడా దొరికాయి. మెయిన్ అక్యూజ్ పేరు జి కళ్యాణ్ కుమార్, ఫార్మర్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్. రిపోర్ట్స్ ప్రకారం స్కీమ్లో కోర్ డిసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు సస్పిషన్. ఈడీ సోర్సెస్ చెప్తున్నాయి ఇద్దరు మెయిన్ అక్యూజ్డ్ ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్కి ఎస్కేప్ అయ్యారు అని. అంటే కేసు ఇంటర్నేషనల్ యాంగిల్కి కూడా తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఈడీ సిబిఐతో కోఆర్డినేషన్లో మనీ ట్రైల్ ట్రాక్ చేస్తుంది. ఎవరి అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అయ్యింది అని, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని.
అన్నీ చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, తెలంగాణలో పాలిటిక్స్ ఇప్పుడు ఈ స్కామ్ వల్ల షేక్ అయిపోయాయి. అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఈ స్కీమ్ షెపర్డ్ ఫ్యామిలీస్ కోసం అని చెప్పి తీసుకొచ్చారు, కానీ రియల్గా లీడర్స్ అండ్ మిడిల్ మ్యాన్ కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు అని అక్యూజ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు అంటే ఇది ఒక పొలిటికల్ కాన్స్పిరెన్సీ అని బ్లేమ్ చేస్తున్నారు. ఈడీ రేట్స్ బీజేపీ ప్రెషర్ వల్ల జరుగుతున్నాయని ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ చేశారు. పబ్లిక్ యాంగిల్, గొల్ల కుర్మల కమ్యూనిటీలో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉంది. మన కోసం స్కీమ్ స్టార్ట్ చేశారు, కానీ మన పేరుతో మనీ లూటింగ్ జరిగింది అని చెప్పి చాలామంది డిసప్పాయింటెడ్గా ఉన్నారు. న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ జరుగుతున్నాయి, ఫార్మర్స్ని పిలిచి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. బట్ అంతా జరిగాక ఇప్పుడు ఆలోచించి ఏం లాభం లేదు కదా. ఈడీకి ఇప్పుడు 2 మెయిన్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనీ ట్రయల్. ఎగ్జాక్ట్గా సబ్సిడీ అమౌంట్ ఎవరెవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయో అవి ట్రేస్ చేయాలి. సెకండ్ ఏంటంటే పొలిటికల్ అకౌంటబిలిటీ. స్కామ్లో ఏదైనా మినిస్టర్స్ రోల్ ఉందా, సీనియర్ లీడర్స్ ఎవరైనా ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారా, ఉంటే ఆ ప్రూఫ్ని కూడా కలెక్ట్ చేయాలి. కోర్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక మీకు ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ గురించి అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ ఈడీ చెప్పినట్లు స్కామ్ సైజ్ 1000 కోట్ల పైనే ఉండొచ్చు. ఒకవేళ ప్రూవ్ అయితే ఇది తెలంగాణ హిస్టరీలోనే బిగ్గెస్ట్ వెల్ఫేర్ స్కామ్గా నిలిచిపోతుంది. కన్క్లూజన్. సో ఫ్రెండ్స్, తెలంగాణ షీప్ స్కామ్ స్టోరీ ఇలా అన్ఫోల్డ్ అయింది. పూర్ ఫ్యామిలీస్ని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఫైనల్లీ ఒక మ్యాసివ్ మనీ లాండరింగ్ స్కాండల్గా మారిపోయింది. మీ ఒపీనియన్ ఏంటి? ఇది పొలిటికల్ కాన్స్పిరసీయా లేదా గవర్నమెంట్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని అఫీషియల్స్ అండ్ మిడిల్ మ్యాన్స్ని ఈ స్కామ్ చేశారా? మీ వాల్యుబుల్ కామెంట్స్ని కమెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.